శ్రీమాత్రే నమః. శిశువులకు అన్నప్రాశనం ఎప్పుడు చేయాలి అనేటువంటి సమాచారం ఇది. అన్నస్య ప్రాశనం కార్యం మాసి షష్టాష్టమే బుధైః స్త్రీణాంతు పంచమే మాసి సప్తమే ప్రజగౌ ముని. అంటే మగ పిల్లలైతే వారికి 6వ నెలలో కానీ 8వ నెలలో కానీ చేయాలి. 6వ నెల చాలా ముఖ్యమైనది. ఆడపిల్లలైతే 5వ నెల కానీ 7వ నెల కానీ వారి వారి కుటుంబ ఆచారం ప్రకారం చేయాలి. అలాగే కొన్ని నిషేధించబడినటువంటి తిథులు ఉన్నాయి. ద్వాదశి కానీ, సప్తమి కానీ, పాడ్యము కానీ, షష్ఠి, అలాగే ఏకాదశి, చవితి, నవమి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి. ఈ తిథుల లోపల ఎప్పుడు కూడా అన్నప్రాశనం చేయకూడదు. చేస్తే పిల్లలకు బలము, ఆయువు, యశస్సు తగ్గుతాయని చెబుతున్నాయి. ఇంకా ఏ తిథులు చేయాలంటే ఇప్పటిదాకా నిషేధం లేనటువంటి తిథులు సోమవారము, ఆదివారము, శుక్రవారము, బుధవారము, గురువారం. ఈ వారాల లోపల వారికి ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు చేయొచ్చు. నక్షత్రాలేమో మృగశిర, పునరసు, రేవతి, శ్రవణము, హస్త, చిత్త, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, మఖ. ఈ నక్షత్రాల లోపల అన్నప్రాశన చేయొచ్చు. ఎలా చేయాలి అంటే దేవతా పురతాస్తస్య పితురం అంకగతస్య చ పితురః అంకగతస్య చ అలంకృతస్య దాతవ్య మన్నపాత్రే చ కాంచన. అంటే దాని విధానం కూడా చెప్పింది. దేవతల ముందు ఒక బంగారు పాత్రలో కానీ లేదా ఒక బంగారు చెంచా కానీ, అంటే వారి వారి శక్తిని బట్టి మరి మొట్టమొదలు అన్నం లోపల నెయ్యి, తేనె ఇవన్నీ వేసి దాన్ని భగవంతుడికి నైవేద్యంగా చూపించి ఆ శిశువును తండ్రి ఒడిలో కూర్చున్నబెట్టి మొట్టమొదటిసారి తండ్రి తినిపించాలి. తర్వాత శిశువుకు అన్నం తినిపించిన తర్వాత తల్లికి అందించి తల్లి ఒడి లోపల ఉంచేసి తల్లి ఒడి తినిపించాలి. అప్పుడు పుత్రుడైతే చదువుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటంటే ఈ శ్లోకం చదువుతూ తినిపించాలి. కుమార గుణసంపన్నం వంశవృద్ధి హితంకరం ఆయుష్మంతం యశస్వంతం ప్రాశయామి యథావిధి అని. అంటే కుమారస్వామి వంటి లేదా ఉత్తమమైనటువంటి గుణంలో వర్ధిల్లేవాడు, మా యొక్క వంశాన్ని అభివృద్ధి చేసేవాడు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు కావాలని చెప్పేసి అని కోరుకుంటూ ఈ నా పుత్రుడైనటువంటి ఈ శిశువుకు అన్నాన్ని తినిపిస్తున్నానని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. అట్లనే పాప అయితే ఈ శ్లోకం చదువుకుంటూ తినిపించాలి. పుత్రీం సౌభాగ్య సంపన్నాం సతీం దీర్ఘ సుమంగళీం ఆయుష్మతీం సుచారితం ప్రాశయామి యథావిధి. అంటే సకల సౌభాగ్యాలతో వర్ధిల్లే ఉత్తమమైనటువంటి ప్రవర్తన గలది, దీర్ఘకాలం సుమంగళిగా ఉండేది, చక్కని ఆయుష్మంతురాలు, మంచి చరిత్ర కలిగినది కావాలని చెప్పేసి కోరుకుంటూ నా యొక్క కూతురుకు నేను అన్నాన్ని తినిపిస్తున్నాను అని ఈ యొక్క అన్నాన్ని తినిపించాలి. స్వస్తి. శ్రీమాత్రే.